బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా యానంలోని ఉప్పలంక వద్ద చొల్లంగి తీర్థం జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూస్ కవరేజ్ కి వెళ్లిన మీడియాను అడ్డుకొని హంగామా సృష్టించారు పోలీసులు. విధుల్లో ఉన్న ఎస్ఐ బీఆర్కే న్యూస్ ప్రతినిధిని అడ్డుకొని సామాగ్రి లాక్కున్నారు. రిపోర్టర్ చేతిలో ఉన్న 4G కిట్ తీసుకున్నారు. మైక్ లాక్కొని లోపలికి వెళ్లేది లేదంటూ నెట్టివేశారు. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, అసలు అక్కడ ఏం జరిగింది? థ్యాంక్ యూ ప్రతిభ. కాకినాడ యానం రోడ్ లో మన ఏదైతే చొల్లంగి అమావాస్య ఉందో ఉప్పలంగి నిర్వహిస్తున్నారో ఇప్పటి వరకు 50,000 మంది భక్తులు దాటారు. కాకినాడ రూరల్ సీఐ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిన్న రాత్రి నుంచి కూడా సీఎస్ స్వయంగా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో రవికుమార్ మనం చూస్తున్నాం. బీఆర్కే కెమెరా మంది 16 లక్షలు ఖరీదు చేసే లైవ్ కిట్ ఉంటే లైవ్ కిట్ ని కూడా ఆయన పక్కకు తోసేసి లోపలికి వెళ్ళొద్దు అన్నారు. కొన్ని వెహికల్ రావట్లేదంటే మనం చూస్తున్నాం ఎన్ని వెహికల్స్ లోపల నుంచి వస్తున్నాయి. కేవలం కెమెరామెన్ వెహికల్ ఎందుకు ఆపాలి అంటే వీళ్ళు ఏం చేయలేరు. యూట్యూబ్ ఛానల్ అయితే డబ్బులు ఇస్తారు, ప్రెస్ డబ్బులు ఉద్దేశంతో ఎస్ఐ గారు కనీసం ఇందాక నుంచి ధర్నా చేస్తుంటే కూడా పట్టించుకోకుండా మిగతా ఎస్ఐలు వచ్చి తప్పు జరిగింది మీరు పంపిస్తామని చెప్పినప్పుడు కూడా ఆయన పట్టించుకోకుండా కావాలని అంటే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ కూడా ఇవ్వని వాల్యూ ఎస్ఐ దృష్టిలో అంటే ఒక ఎస్ఐ అంటే ఆయన డీజీపీతో సమానం, ఒక రిపోర్టర్ కెమెరామెన్ అంటే పనికిరానితో సమానం కింద ఆయన లెక్కడం జరిగింది. 50,000 మంది పైబడి భక్తులు వచ్చారు. ఇంతవరకు మనం దర్శనానికి కూడా వెళ్ళలేదు, కేవలం లైవ్ కవరేజ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. లైవ్ కిట్ ని తోసేసే అధికారం ఒక ఎస్ఐకి ఎక్కడుంది, ఎవరు ఇచ్చారు? ఇదే విషయాన్ని సీఎంతో మారుతూ నేను మారుతున్నారు. ఇక్కడ ఇంతమంది ఎస్ఐలు చూస్తున్నారు, కరప ఎస్ఐ కానీ లేదా శోభన్ కుమార్ కానీ ఇంతమంది పొరపాటు జరిగిందని చెప్తుంటే కనీసం ఆయనలో కూడా స్పందన లేదు. ఏం పీక్కుంటారో పీక్కుండని తరహాలో ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఏం పీక్కుంటారో పీక్కుండని ధరలో ఎస్ఐ గారు మాట్లాడుతున్నారంటే ఇదే ఎస్ఐ గారి పరిధిలో రికార్డింగ్ డాన్సులకు అనుమతించిన చరిత్ర ఎస్ఐ గారికి ఉంది. 16వ తారీఖున మళ్ళీ 2 రికార్డింగ్ డాన్సులు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీడియాని ముఖ్యంగా లైవ్ కిట్ ఏదైతే ఉంటుందో లక్షల ఖరీదు చూసే లైవ్ కిట్ ని బయటకు తోసేసి కిలోమీటర్ మేర రిపోర్టర్ నడిచెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. వెహికల్స్ యథేచ్ఛగా లోపలికి వెళ్తున్నాయి. ఇన్ని వెహికల్ వెళ్తున్నప్పుడు కేవలం ఓ ఛానల్ కెమెరామెన్ ఎందుకు ఆపాలి అంటే ఆయనలో సమాధానం లేదు. ఎందుకంటే జీప్ కూడా పోలీసులు ఎక్కడ పెడతారో ఒకసారి మనం చూస్తున్నాం. రోడ్డు గడ్డంగా జీప్ పెట్టి ఆయన పెట్టిన జీప్ అది పరిస్థితి. కేవలం మండలే కాదు, అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీపీ అంటే మండల ప్రథమ పౌరురాలు ఆమె కూడా నడిచెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఎస్ఐ గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు చూడాలి. ఎస్పీ సతీష్ కుమార్ ఈ రోజు ఇక్కడ దాకా కనపడలేదు, డిఎస్పీ హనుమంతరావు ఇప్పటిదాకా కనపడలేదు. కేవలం సీఎస్ శ్రీనివాస్ గారు సర్దుబాటు చేసుకుంటే ఇలాంటి ఎస్ఐ చేసే కార్యక్రమాల కోసం మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ రోజు నిజంగా మీడియాకి ఆయన అవమానించిన తీరు చూస్తే ఖచ్చితంగా ఆయన పగబట్టాడు మీడియా మీద చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మనం చూసిన బళ్ళు యథేచ్ఛగా వెళ్తున్నాయి. కేవలం కెమెరామెన్ లైవ్ కిట్తో వెళ్తుంటే ఎందుకంటే కెమెరామెన్ దగ్గర లైవ్ కిట్ ఉంటుంది, కెమెరా బ్యాగ్ ఉంటుంది. ఇంటికి ఒక కెమెరాతో వెళ్తుంటే అది కూడా ఒక న్యూస్ కవరేజ్కి వెళ్తుంటే అడ్డుకున్న ఎస్ఎంఏ చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఫోన్లు చేసి బీఆర్కే కెమెరామెన్కి మద్దతు ప్రకటించడం జరిగింది. ఎస్పీ దగ్గర తెలుసుకుందాం, కాదంటే జగన్కి చెప్తాం, ఏదైతే 1902 ఉందో అక్కడ తెలుసుకుందాం అని చెప్తున్నారు. పోలీసులు ఏదో సార్ మీరు చూసారు ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉందంటారు. కెమెరామెన్ నేను ఎందుకు ఆపలేదు సార్? మీరు కెమెరామెన్ దేనికోసం ఆపారు సార్? దేనికోసం మీరు కెమెరామెన్ ఆపారు? మీరు కెమెరామెన్ ఆపారు సార్, ఏది కాపాల్సి వస్తుంది? మీరు అంటే కెమెరామెన్ అంటే మీకు రోడ్డుగా ఉన్నాడా లేదా కెమెరామెన్ అంటే మీ దగ్గర హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నా? ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రతిభ జరిగిందా లేదా అనుభవజ్ఞులు మొండి పడుదల అలా సార్ ఇప్పుడు చెప్పండి. చెప్పానండి బాబు, చెప్పాను కదా, ఇది చెప్పదని చెప్పారు. మరి చెప్పలేదంటారు ఇది. నన్ను కాదండి వాళ్ళు నాకేందరూ మనకి ఎదురే పోతుంది. మీకు ఉంది వ్యక్తిగతంగా మాకు ఎందుకు
ఎప్పుడైనా